ఓ పార్టీ మీటింగ్ కు పబ్లిక్ రావాలంటే 10 రోజుల ముంగట్కెళ్లే బుద్రకియాలే కారో బస్తో పెట్టాలి. పొద్దుగాల నాస్టా, పగటిలి బిర్యానీ, యాళ్లకు నీళ్లు, మీటింగ్ కాడ కుర్చీలు, ఎండగొట్టకుండా టెంట్లు, మళ్ళా ఇంటికొస్తప్పుడు పైసలు. ఇక అన్నలైతే ఓ మల్క దుఃఖం కాడ దూప తీర్చుకోవాల్సిందే. ఇంత చేసినా వస్తారనే గ్యారంటీ అయితే ఉండదబ్బా. ఎందుకంటే ఏ పార్టీ తోటి పెద్దగా ఏం ఫాయిదా ఉండదని ఆళ్ళగినెరికే. నిఖార్సైన సేవ చేసేటోళ్ళ కోసం అదే పబ్లిక్ కు ఎంత రిస్క్ అయినా తీసుకుంటారంటానికి గీ వార్తే పెద్ద సాక్ష్యం. ఎక్కడిది అనంతపురానికి అంతులేని జనం. ఆడోళ్ళు, మొగోళ్ళు, చిన్నలు, పెద్దలు దండు కదిలినట్టే కదిలి సీదా కలెక్టర్ ఆఫీస్ కాడికి పోయిండ్రు. ఇంతమందిని ఆగబట్టలేక పోలీసులు గేట్లు బంద్ చేసి బారికేట్లు పెట్టినా మనోళ్ళు ఆగలే. ఆఖరికి కొందరిని లోపలికి పంపితే కలెక్టర్ గారిని కలిసి కాగితం ఇచ్చిండ్రు. కానీ ఏ పార్టీ పిలిస్తేనో ఓ లీడర్ రమ్మంటేనో రాలే. అంతులేని సేవలు చేస్తున్న ఆర్డిటిని కాపాడుకుంటానికి గీ తీర్ల కదిలొచ్చిండ్రు. ఆర్డిటి అంటే రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్. ఆంధ్ర అనంతపురంలో 56 ఏళ్ల కిందట విన్సెంట్ ఫెర్రర్ అనే స్పెయిన్ దేశం మనిషి పెట్టిన స్వచ్ఛంద సంఘం. కరువుకు తిండి లేక పబ్లిక్ అంతా తిప్పలు పడుతుంటే అయ్యో అనిపించి సార్ చేయని సాయం లేదు. ఆకలి తీర్చిండు, అచ్చరాలు నేర్పిండు, ఇల్లు కట్టించిండు, దోకాన్లు పెట్టించిండు, లోన్లు ఇప్పించి మనిషికో తోవ చూపించిండు. 4000 మంది ఉద్యోగులతోనే ఆంధ్ర తెలంగాణలో 3,500 ఊర్లల్లో సేవలు నడుస్తున్నాయి. గరీబులకు 60,000 ఇల్లు కట్టించిర్రంటే చూడుర్రి. ఎన్నో దోకాన్లు పెడితే ఏడాదిలో లక్షల మంది చూపించుకుంటారు. పిల్లలకి స్కూళ్లు, ఆట మైదానాలు, మహిళా సంఘాలకు పనులు, వ్యవసాయానికి చెక్ డ్యాంలు, సోలార్ కరెంట్, ఓ ఎన్ని చేయాలనో గన్ని చేస్తుంది ఆర్డిటి. బయట దేశాలకెళ్లి ఏడాదికో 280 కోట్ల రూపాయల చందాలు వస్తే గా పైసలతోని పబ్లిక్ అక్కర్లు తీరుస్తున్నారు కాబట్టి ఫెర్రర్ సార్ కు గుడి కట్టి దేవుని లెక్క గోల్చుకుంటారు కాలం చేసి 16 ఏళ్ళైనా. అయితే ఏరే దేశాలకెళ్లి చందాలు తీసుకోవద్దని సెంట్రల్ గవర్నమెంట్ కొత్త రూల్ తెచ్చేటోరికి ఇలా పనులన్నీ ఆగిపోయే కాలం వచ్చింది. అందుకే పబ్లిక్ అంతా మరల పడతారు, మీరు చేయరు ఇంకోళ్ళు చేయనియరా అని. పార్టీలు, జెండాలు, సంఘాలు పక్కకు పడేసి మీటింగుల మీద మీటింగులు, ర్యాలీలు, ధర్నాలు నడుస్తున్నాయి గీతీర్లా. సీఎం చంద్రన్నకు సెంట్రల్ గవర్నమెంట్ లో పొత్తున్నది కాబట్టి వాళ్ళతో మాట్లాడిగా రూల్ తీసేపియాలని కోరుతాండ్రు వీళ్ళంతా. సర్కార్లు కూడా చేయలేని పనులు స్వచ్ఛంద సంఘం చేస్తున్నందుకు తారీఫ్ చేయాలి కానీ ఇట్లా కట్టడి చేస్తే ఎట్లా సార్లు? మీరు కూడా ఆలోచన చేయుర్రి.